నార్త్ కొరియా అనే దేశంలో సువార్తకు ఆహ్వానం లేదు. దెర్ ఈస్ నో ప్రాపర్ వెల్కమ్ ఆర్ ఇన్విటేషన్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ ఇన్ నార్త్ కొరియా. కిమ్ గారు మీలో చాలామంది తెలుసు కదా, 2-3 రోజులు న్యూస్లో కొత్త ఉంటాడు ఆయన. సువార్తను రానివ్వడు ఆయన. సువార్త నార్త్ కొరియాలో ప్రకటించడానికి వీల్లేదు. ఎందుకోసం అంటే సువార్త వస్తే దేశం వెలిగించబడుతుందని తెలుసు. ఎప్పటికీ కూడా నార్త్ కొరియాలో చాలా ప్రాంతాల్లో డే టైం కరెంట్ ఉండదంట వాళ్ళకి. నైట్ టైం మాత్రమే ఫ్యాను లైటు వెలగడానికి కొద్దిగా కరెంట్ ఇస్తాడేమో, కానీ మిగతా ప్రాంతాలన్నీ కరెంట్ లేకుండానే ఉన్నాయి. ఎవరైనా సెలాన్కి వెళ్తే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కిమ్ గారు నిర్ధారించిన 10 రకాల వెరైటీలు ఉంటాయి. అందులో ఏదో ఒకటి చూపించారు, నంబర్ చెప్పి అలా హెయిర్ కట్ చేయించుకోవాలి. స్త్రీలు ఎలా పడితే అలా బట్టలు వేసుకోవడానికి లేదు అక్కడ. వారు చెప్పినట్టుగానే వస్త్రాలు వేసుకోవాలి. మాకు స్వేచ్ఛ లేదో, మేము ఎలాగ ఉంటామంటే, నీకు జైల్లో బోళ్ళంత స్వేచ్ఛ ఉందంటారు, అక్కడ తీసుకెళ్ళి పడేస్తారు. ఏ ఒక్కరికి అక్కడ ఫ్రీడమ్ లేదు. ప్రపంచ దేశాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి అతను ఏ విధంగా క్రమపరచాలని, కానీ పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా అతని చేతిలో అణ్వస్త్రాలు ఉన్నాయి, అటామిక్ బాంబ్స్ అతని దగ్గర ఉన్నాయి. మనం ఏదన్నా కదిపితే బట్టుకెళ్ళి ఆ పక్కన సౌత్ కొరియాలో కానీ లేకపోతే మరొక దేశాలు ఎక్కడైనా వేసేస్తాడేమోనన్న భయం చాలా మందిలో ఉంది. కానీ అలాంటి దేశాల్లో కూడా దేవుని సువార్త వ్యాపిస్తుందంటే మీరు నమ్మగలరా? సౌత్ కొరియా నుండి చాలామంది దేవుని ప్రజలు చిన్న ఒక మాటలో చెప్పాలంటే ఆ పారాచూట్స్ ఉంటాయి కదా, ఆ పారాచూట్స్కి బైబిళ్ళు కట్టేసి సౌత్ కొరియాలకు పంపించేస్తూ ఉంటారు. 190 బైబిళ్ళను వారు నిర్వీర్యం చేసేస్తారు. 190 బైబిళ్ళు ఎవరికి అందకుండానే వీరు ఆపి వాటిని కాల్ చేయడమో లేకపోతే ఏదో చేస్తుంటారు. కానీ ఆ 100లో 10 బైబిళ్ళు అయినా సరే ఎవరికొకరికి అందాలన్న ఆలోచనలో పారాచూట్లో బైబిల్ పంపిస్తూ ఉంటే, ఆ బైబిల్ తీసుకుని కొన్ని గ్రామాలు ఒక్క బైబిల్ దొరికితే వాటిని చదువుకుని దేవుని ప్రేమను వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఒక్క బైబిల్ చాలండి మా జీవితంలో, మా గ్రామం అంతా దేవుని ప్రేమను తెలుసుకోవడానికని ఒకరి తర్వాత ఒకరు బైబిల్ మార్చుకుని చదువుకుని అలా బైబిల్లో ఉన్న దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉంటే, ఈ రోజున సగటున భారతదేశంలో క్రైస్తవుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 2 బైబిళ్ళు ఉన్నాయి. కానీ చదువుతున్నాం వాటిని? ఆర్ వి రీడింగ్ ది స్క్రిప్చర్స్? ప్రతిరోజు దేవుని వాక్యం చదవకుండా నీ జీవితం ముందు కొనసాగకూడదని దేవుని సేవకులకి ఎన్నిసార్లు చెబుతున్నా బైబిల్ చదివే అలవాటు మీకుందా? పోనీ చదువు రాదా మీకంటే? చదువచ్చు కదా, డిగ్రీ చదువుకున్నావు, పీజీ చేసావు, పోనీ కనీసం 10th క్లాస్ అయినా చదివావు. పోనీ అది కూడా కాకపోతే 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయినా కానీ తెలుగు చదవడం వచ్చు కదా నీకు. బైబిల్ చదవడానికి నీకు ఇష్టం లేకే కానీ అవకాశాలు లేకైతే కాదు కదా. అవకాశాలు లేని వాళ్ళు దేవుని వాక్యం కోసం, పరిశుద్ధ గ్రంథాల కోసం వెంపర్లాడిపోతున్నారు. ఒక్క బైబిల్ మాకు దొరికితే చాలు సార్ మా భాషలో. కానీ దేవుడు మన భాషల్లో బైబిల్ తీసుకొచ్చి అనేక మంది దేవుని సేవకులను ఉపయోగించుకుని వారి జీవితాలు దీనికోసం త్యజించి ఇంక అన్నీ ప్రక్కన పెట్టేసి, ఇంక వారి జీవితంలో వేరే ఎజెండాలు లేవు, వేరే ఉద్దేశాలు లేవు. బైబిల్ని తెలుగు ప్రజలకు అందించాలన్న ఆశతోనే ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రయాసపడి గ్రంథాన్ని మనకిస్తే, దేవుని గ్రంథం చదవడానికి సమయం లేదా నీకు? అవకాశాలు లేవా? ఆలోచించేద్దాం. ప్రతి ప్రాంతంలో దేవుడు కదలాడుతూనే ఉన్నాడు ఈ రోజుల్లో. యెహోవా కొండలకు మాత్రమే దేవుడు, లోయలకు మాత్రం దేవుడు కాదని అనుకుంటున్న వారికి దేవుడిచ్చాడు, నేను మీకు లోయల్లో సైతం విజయాన్ని ఇవ్వడం ద్వారా. ఇది జరగదు, ఇది అవ్వదు, ఈ ప్రాంతంలో అయితే నాకు విజయం రాదు, ఐఎమ్ సో వీక్ ఇన్ దిస్ ఏరియా, ఈ విషయంలో నేను చాలా బలహీనురాల్ని, ఈ విషయంలో నాకు జయం రాదని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అక్కడ కూడా దేవుడు తన ఉనికి ద్వారా నీకు ఏమిస్తున్నాడు? ఆయన జయమిచ్చే దేవుడు. దేనికి నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లుగా లోయల్లో సైతం మీకు ఏమిస్తున్నాను? విజయాన్ని ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.